ఏమైనా గొడవ జరిగినట్టు మీకు అనిపించిందా? ఈ రోజు ఉదయం వెళ్ళి చూసరికి నైట్ కొద్దిగా గొడవైనట్టు కనిపిస్తే మా పిన్ని మా బాబాయ్ కొద్దిగా కిందికి వచ్చి ఏమైందమ్మా అని ఇట్లా డోర్ కొడితే మా బావ ఎందుకంట కానీ వాడు చూసి ఏం లేదు చిన్న పరిశ్రమ ఆడుకుంటున్నాం అనేసరికి వీళ్ళు కూడా అంటే ఎప్పుడైనా గొడవ జరుగుతున్నాయేమో కొద్దిగా భయపడుతుండే ఏం లేదుగా అని చెప్పానని సరికి ఏం చెప్పానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పని వీడు చేసుకుంటూ కూర్చున్నాడు. వద్దని చెప్పానని ఆ పొడిచినోడు పొడిచి ఇట్లా డోరీస్ వెళ్ళిపోయినా అని బతికించుకున్నట్టు ఆడు చివరి ప్రాణం పోయేదాకా పక్కనే కూర్చొని లాస్ట్ ప్రాణం పోయేదాకా ఆనే పక్క పంట కూర్చొని చివరి ప్రాణం మీద ఉండి ఆడు బయటకెళ్ళి ఇంటి ముంగ డోర్ బయట పెట్టి వాడు ఇంటి ముంగనే ముఖం కడుక్కొని మా ముంగడికి వెళ్ళి మా వాళ్ళని మందులిచ్చుకుంటే వేయండి వాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేప్పటికి అట్లా వేయండు. అంటే ఈ గొడవలు అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అంటే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. ఎప్పుడు అంటే ఈ 2 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పెళ్ళైన స్టార్టింగ్ లోనే వీళ్ళకి లుల్లేనాయి. ఎట్లా లుల్లేనాయి అని చెప్పానంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళ అన్నమ్మకి ఇష్టం లేదు. అయితే ఈ పిల్లాడు అమ్మాయి అంటే ఇష్టం, ఆమె గురించి మందు కూడా తాగాడు. అట్లయితే ఈ పిల్లాడు ఏం చేసిందంటే నేను అక్కడ ఉంటే నాకు ప్రాణాపాయం అని చెప్పానని ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే సెట్ అయ్యాడు. అక్కడనే మంచి వీడికి వచ్చి పని చేసుకుంటాడు. వీళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎంతో అమౌంట్ వస్తుంది. వీళ్ళ తరఫున వీళ్ళు వస్తారు. రీసెంట్ గా ఒక 4-3 రోజుల ముందు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి అరే ఆ పిల్ల మనకి ఎందుకు దాన్ని చంపేసాయి అని చెప్పారని రికార్డింగ్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు అది ఒక పెద్ద మనిషి పంపిరాట, మరి అది ఉన్నదా వాళ్ళకి తెలియదు. కానీ ఆ అమ్మాయి మనకి ఎందుకు అని చెప్పని మాట్లాడే మా అమ్మ సెల్ ఫోన్ చేసుకుని అత్తమ్మకి ఇట్లా ఎందుకు అన్నావు అంటే నువ్వు మాకెందుకే, నువ్వు మాకు కడుపు నాకే, మా కొడుకు అయిందా ఇట అయిందా, కట్నం కోసం వేధింపులు వేధింపులు ఏం లేవు.